టైం అయితే 5:10. సో ఇప్పుడే బస్ ఆపిండు మళ్ళీ. థర్డ్ అండ్ లాస్ట్ స్టాప్ ఇది. దీనికి వలాడోలో సిటీ అంటారు. సో ఇక్కడ ఫ్రీ టాయిలెట్ అంట ఓన్లీ వీళ్ళకి, ఈ బస్కి. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఈ చర్చ్. టకీలా టేస్టింగ్ అంట అండ్ బాన్యోస్ ఇన్సైడ్ పోండి అని గోల పెడుతుంది. ఆ గ్రీన్ బస్సు అదా బ్లూ బస్సు. ఓకే, సో ఎనీవేస్ నేను చూపిద్దాం అనుకుంది మాత్రం ఈ చర్చ్. ఇక్కడ చూడండి, ఆహా ఎంత బాగుంది. అది చూస్తుంటే యాంటిక్ చర్చ్ లాగే ఉంది. కనీసం 500 ఏళ్ళు అయి ఉంటుందేమో. వలాడోలిడ్ సిటీ. ఓకే, క్విక్గా వెళ్ళిపోదాం మనం చూసేసి. ఇది మీకు చూసుకొని వెళ్ళిపోదాం క్విక్గా. పోలీసియా అంటారు పోలీసు కానీ. ఇది కూడా చూస్తుంటే ఏదో పాత డోర్ లాగా ఉంది. ఓకే, మెక్సికో ఇలా టేస్టింగ్. సో ఇవన్నీ ఫ్లేవర్స్ నేనైతే ట్రై చేసిన. ఇక్కడ చూడండి, ఇది వెరైటీ స్కార్పియన్ అంట. దీంట్లో నిజంగా తేలుంది గైస్. ఇగోండి, స్కార్పియన్ ఈ అగావే ప్లాంట్స్లో ఉంటుందంట. ఓ యా, ఇగో ఇంకోటి తీసుకొచ్చింది. ఇగోండి స్కార్పియన్ కనిపిస్తుందా? అట్లా క్రేజీ ఇవన్నీ మెక్సికోలోనే కనిపిస్తాయి మనకు. ఇంకా ప్రపంచంలో ఎక్కడ కనిపించవేమో. ఇగో నా కోసం చూడాడు స్కార్పియన్ కిందికి కూడా తెచ్చి. క్రేజీ మాత్రం బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ. ఆ చిచెన్ ఇట్జా నుంచి ఒక 40 minutes వచ్చినాము. అప్పుడు వలాడోలిడ్ అనే సిటీ. మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ టు హోటల్స్ పోయేసరికి అవుతుంది ఒక 8:39 అవుతుంది. సో వీళ్ళతో టైప్ పెట్టుకునేటట్టున్నారు వీళ్ళంతా. ఈ బాత్రూమ్స్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళ టకీలాలు ట్రై చేసి ఏమైనా సావనియర్స్ టకీలాస్ బై చేస్తారు కదా, అదనమాట. అసలు చూసుకుంటే మెక్సికోలో మొత్తము ఫ్రెష్ ఆరెంజెస్, పపాయాస్, బనానాస్, కోకోనట్స్ అసలు కుదవలేదు వీటికైతే. రోడ్డు దాటాను, అగోండి అక్కడ ఉంది మా బండి. చూద్దాం ఈ చర్చ్ చూడండి మళ్ళీ. బాగా ఫొటోస్ దిగినా బ్యూటిఫుల్ వస్తున్నాయి. అసలు వెదర్ కానీ అసలు మిస్ అవ్వద్దు అసలు ఈ ప్లేస్ అనిపిస్తుంది. చాలా బాగుంది, ఇంత కలర్ఫుల్. సీనియర్, హౌ ఓల్డ్ ఇస్ ద చర్చ్? How old is it? How many year old? Hola, gracias. సో ఆయనకి అస్సలు ఇంగ్లీష్ వస్తలేదు. ఈ చర్చ్ ఎన్ని సంవత్సరాల కిందిదంటే అసలు పాపం ఆయనకి ఇంగ్లీష్ రావట్లేదు. మేబీ మా గైడ్నే అడగాలేమో. యా, దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్. మళ్ళీ ఏం లేదు, సేమ్ థింగ్ షాపింగ్లు, అదే పత్యాపారం ఇక్కడ కూడా.